ఎలా స్పందించాలండి? ముందు ఆడెక్కడైతే ఉన్నాడో వాడిని తీసుకొచ్చి, అంటే ఆల్రెడీ లొంగిపోయారని చెప్పేసి అన్నారు కదా! పోలీసులు ఇంకా ఏం చేస్తున్నారు? కూర్చోబెట్టి పరామర్శిస్తున్నారా? అంత ఇష్యూ చేసినాక వాడు అలాంటోడిని మీరు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని నా ఫీలింగ్. అర్థమవుతుందా? ఎందుకంటే వాడంత ఎదవ ఇంకెవరు లేరు. ఎందుకంటే ఇదేమైనా అరేంజ్ మ్యారేజా? తనకేమైనా ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళా? కానీ కాదు కదా! తను ఇష్టపడి 10 నెలలు పిచ్చికుక్కలాగా అమ్మాయి చుట్టూ తిరిగేసి, మళ్ళీ పురుగుల మందు ఏమంటారు తాగి చచ్చిపోతా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానే జరిగిందని కూడా చెప్తున్నారు కొంతమంది పెళ్లి. అని చచ్చిపోతా అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి ఒప్పించి చేసిందని చెప్పి. ఇంత చేసిన తర్వాత ఈ రోజు వాడికి ఏం ఆరోగ్యం పుట్టుకొచ్చింది? అది ఎలా చంపేస్తాడు? ఇష్యూ ఏదైనా అవ్వచ్చండి, చంపడం ఏంటి నాకు అర్థం కాదు. మాట్లాడుకోవాలి అయితే వదిలేయండి. ఇప్పుడు ఆయన పట్టుకున్న అమ్మాయిని ఊగిలాడిందా? లేదు కదా. ఇప్పుడు అమ్మాయికి ఏంటి, అమ్మాయికి మంచి ఫేమ్ ఉంది, యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాలో ఉంది, అన్నిట్లో ఉంది. అమ్మాయికి ఏం తక్కువ? నాకు అర్థం కావట్లేదు. దట్టు ప్రెగ్నెంట్తో ఉన్న లేడీని ఒకడు అంత కిరాతకంగా చంపాడంటే వాడు ఎంత పెద్ద ఎదవా? వాడితో కూర్చొని మాట్లాడండి అసలు. చెప్పండి, కూర్చొని మాట్లాడండి వాడితో. కరెక్ట్ కాదు. సో నాకే చాలా బాధ అనిపిస్తుంది. అబ్బాయిలకి అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఇంత క్రూరంగా ఇంత కిరాతకంగా ఎందుకు తయారవుతున్నారు అంటారు? అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎందుకు అబ్బాయిలే ఒక్కరినే మీరు టార్గెట్ చేస్తారు? ఏం లేదు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఉన్నారండి. చాలా మంది చూస్తున్నాను. ఇంకా నిజం చెప్పంటే అబ్బాయిలన్నా నయం, అమ్మాయిల్ని ఇట్లా మాత్రమే చంపుతున్నారు. ఈ అమ్మాయిలు అయితే కేవలం వాళ్ళ పేరెంట్స్ కూడా చంపేస్తున్నారు దారుణంగా, ప్రేమల కోసం. చాలా దారుణం అయిపోయారు నిజంగా. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బ్రో మీరు ఒక అమ్మాయి లేదు అంటే ఇంక ఉండదురా అనుకుంటే చచ్చిపోతారంటారు. మళ్ళీ ఆ అమ్మాయిని ప్రేమించి మళ్ళీ అమ్మాయిని ఎలా చంపేస్తారు? నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయేంత ప్రేమ మీకు ఉన్నప్పుడు ఈరోజు చంపేస్తున్న ప్రేమ ఎందుకు వస్తుంది మీకు? ఏమైంది అంతలా? ఏమవుతుంది చెప్పండి? ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే చంపేంత ప్రేమ ఎందుకు ఉంటుంది? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చంపేస్తారు? దేనికి కారణం ఏంటి? నీ ఇల్లీగల్ రిలేషన్షిప్ బయట పెట్టిద్దనా? అదే కదా నీ ప్రాబ్లం. నీకు ఒక అమ్మాయితో అఫేర్ ఉంది, సో అమ్మాయి వీడియోలు తీసి బయట పెడతాననింది, అది నీ ప్రాబ్లం. కట్నం కట్నం మ్యాటర్ కాదు. కట్నం మ్యాటర్ ఏంటి? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఉంటుంది. అర్థమవుతుందా? లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో పాపం మనోడు సంపాదించలాగా మూల కూర్చుందాం అనుకున్నాడేమో. బూత్ వస్తుంది మాట, వాడు కంట్రోల్ చేసుకుంటున్నాను. మూల కూర్చుందాం అనుకున్నాడేమో, పలా డాష్ లాగా మూల కూర్చున్నాం అనుకున్నాడేమో. కరెక్ట్ అది చెప్పండి. కట్నం తీసుకొచ్చేదండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరని, ఇప్పుడు పురుగుల మంది తాగి చచ్చిపోయినప్పుడు అది తెలియదా? సారీ, చచ్చిపోవాలనుకున్నప్పుడు తెలియదా? సంపాదించాలి, నేను ఒక పిల్లని చేసుకుంటున్నానంటే నా సంపాదన ఉండాలి, నేను వాళ్ళని పోషించాలి అని చెప్పి తెలీదా? మరి అప్పుడు ఏమైంది నీ బుద్ధి? ఇప్పుడు గుర్తొచ్చిందా? 5 నెలలు కడుపుతో ఉన్నప్పుడు, 4 నెలలు కడుపుతో ఉన్నప్పుడు గుర్తొచ్చిందా? ఎలా చంపు బుద్ధి అయింది అసలు అడిగి? చెప్పు. కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా సరే వదిలేయాలి కదా. అలా ఎలా చేస్తారు? ఎంత ఫ్లోలో ఉన్నా సరే ఎలా చేస్తారు అలాగా? ఈ మధ్య లేస్తే చిటుకమంటే అదంటే ఇదంటే మడ్డలబ్బా, కత్తి ఒకటి ఉందని చెప్పేసి పుసుకమంట మెడలు, చేతులు, కాళ్ళు. ఏంది ఇది? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమైనా కోళ్ళు అనుకున్నారా లేకపోతే ప్రాణాలు మనుషులు అనుకున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నారు మీరు? లేస్తే చంపేటాలే. మొన్న ఒక ఆయన హెచ్ఐవి అంటాడు, ఆయనకు వచ్చిందని చెప్పేసి వాళ్ళెవరికి ఇచ్చేస్తాడు. అందుకు ముందే ఒక ప్రేమ కోసం వాళ్ళ అమ్మ నాన్న చంపేస్తుంది. ఓడి అమ్మ బడే, ఏం ప్రేమలు రా బాబు! ప్రాణాలు తీసుకునే ప్రేమలకు ప్రేమలా? చెప్పండి. నిజంగా లిటరల్ ఐఎమ్ సో హ్యాపీ అండి 90s కిడ్స్ అయినందుకు. మేమందరం నిజంగా ఈ జెంజీ బ్యాచ్తో కానీ పుట్టుంటే ఏమైపోతుందని భయం వేస్తుంది. 90s కిడ్స్ అయినందువల్ల కొంచెం ప్రశాంతమైన జీవితం గడిపొచ్చినాం మేము. లిటరల్లీ చాలా బాధాకరంగా ఉంది ఇవన్నీ వింటుంటే. సో ఇలా చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ఏదో ఒక 4 నెలలు, సంవత్సరాలు జైలు శిక్షలు కాదండి. పోలీస్ గారు మీకు చెప్తానండి, అర్థం చేసుకోండి ఎందుకు చెప్తాను అనేది. ఇప్పుడు ఆయన ప్రాణం తీస్తున్నా కూడా మాకు బాధే, ఒక ప్రాణం తీయొద్దు, ఓకేనా? మాకు బాధే. కాకపోతే ఆయన కఠినంగా శిక్షిస్తే ఇంకోటి ఇలా చేయడం నా అభిప్రాయం. చంపేయండి, ఎందుకు అనవసరంగా మాటలు? ఎందుకు ఇంకా అనవసరం, వేస్ట్ కదా. ఎందుకు? ఇప్పుడు అలాంటి వాడికి ఏమీ లేదు, బుద్ధి లేనప్పుడు మనం ఎందుకు వాడిని పెంచి పోషించాలి? మళ్ళీ జైల్లో వాడికి మళ్ళీ సపరేట్గా ఒక బెడ్ ఇచ్చి, మళ్ళీ ఆడికంటే ఒక రూమ్ ఇచ్చి, మళ్ళీ ఆడికి ఫుడ్ పెట్టే టైంకి మళ్ళీ ఆడి చేతి గడ్డి పీకిచ్చి, ఇంకోటి పీకిచ్చి, ఎందుకు వేయాలి ఆడికి? ఒక పని వాడికి మనమే కల్పించి మళ్ళీ వాడికి సుఖంగా మొత్తం సరఫరా చేసి మనం ఎందుకు చేయాలి ఆడికి? వాడు చేసిన ఉత్తమమైన పని కాదు కదా. సో అలాంటప్పుడు ఎందుకు ఆడికి అవన్నీ? అస్సలు వద్దు. చూడండి, నేను నోటితో చెప్పకూడదు అదేంటి శిక్ష అని, మీకు తెలుసు.